హాయ్ గైస్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 52 ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు. కింది ఇచ్చిండే వాటికి డెరివేటివ్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు అనమాట. ఈ విధంగా ఫస్ట్ వన్ సెకండ్ వన్ అయితే ఇచ్చాడు. ఓకే, రెండు సాల్వ్ చేసేద్దాం ఈ వీడియోలో. చూడండి, ముందుగా ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వన్ సాల్వ్ చేస్తాను, తర్వాత సెకండ్ వన్ కూడా చూడండి. ఫస్ట్ వన్ ఆన్సర్, ఫస్ట్ వన్ గివెన్ ఇచ్చిండేది దాన్ని వై అనుకుంటాను, వాడు ఏమనుకోలేదు కదా, ఇచ్చిండే దాన్ని వై అనుకుంటాను. వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x² - 1 డివైడెడ్ బై ఎక్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఈ విధంగా ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో tan తీటా పెడతాను. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan తీటా. tan తీటా పెట్టినట్టయితే నాకు ఇక్కడ సాల్వ్ చేయడానికి వస్తుంది అనమాట. ఓకే, ఎలాగనేది చూడండి, మీకు క్లారిటీ అయితే అవుతుంది. ఒకవేళ మనకు తీటా కావాలంటే tan ఈ సైడ్ పంపించేసేయండి. తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, అంతే. ఇది ఈ 2 పాయింట్స్ రాసేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్లోనే. ఏదైతే పుట్ అనుకుంటామో అది. దానికి మరి మనకు ఈ విధంగా తీటా ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈ విధంగా అనమాట రాసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఈ విధంగా మనము ఇక్కడ చూసినట్టయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఉన్న చోట tan తీటా అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ తీటా - 1 డివైడెడ్ బై tan తీటా అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే, ఇక్కడ చూసినట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ తీటా అయితే ఉంది, తీటా ఇది. ఓకే, ఇది ఈ విధంగా ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి మనకు సీకెండ్ స్క్వేర్ తీటా - tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెండ్ స్క్వేర్ తీటా కావాలంటే దీన్ని సైడ్ పంపించేసేయండి. సీకెండ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ తీటా అయితే అయిపోతుంది. మనకు స్క్వేర్ను కూడా ఈ సైడ్ పంపించినట్టయితే రూట్ అవుతుంది. సీకెండ్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ తీటా ఇది. ఓకే, ఈ ఫార్ములా అయితే ఇక్కడ రాయడం జరిగింది. 1 + స్క్వేర్ రూట్ లోపల 1 + tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ తీటా అయితే అయిపోయింది అనమాట. ఇది అనేది ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. టోటల్గా మనకు సీకెండ్ తీటా అయితే అయిపోతుంది అనమాట. ఓకే, చూడండి, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సీకెండ్ తీటా - 1 డివైడెడ్ బై tan తీటా. ఓకే, నేను ఫార్ములా వీడియోలో చూసుకున్నట్టయితే సీకెండ్ తీటా - 1 డివైడెడ్ బై tan తీటా అంటే నేను ఒక ఫార్ములా చెప్పడం జరిగిందనమాట, tan θ/2 అనేసి. ఓకే, ఆ ఫార్ములా అనేది డైరెక్ట్ అప్లై చేయండి. లేదు అంటే ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇలాగే చేయాలన్నమాట. ఓకే, డైరెక్ట్ ఫార్ములా అయితే అప్లై చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే సాల్వ్ చేయడానికి వస్తుంది కాబట్టి. ఓకే, ఎలాగనే చూడండి, ఈ ఫార్ములా ఎలా వచ్చిందని కూడా ప్రూఫ్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది చూడండి మీకు. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ చూడండి సీకెండ్, ఇక్కడ నేను tan తీటా అనేది నేను అప్లై చేస్తాను, స్ప్లిట్ చేస్తాను. సీకెండ్ తీటా డివైడెడ్ బై tan తీటా - 1 డివైడెడ్ బై tan తీటా అయితే అయిపోతుంది అనమాట. సీకెండ్ తీటా అంటే ఏంటి మనకు 1/cos. అదేవిధంగా tan తీటా అంటే ఏంటి మనకు sin డివైడెడ్ బై cos తీటా, అది అనమాట అప్లై చేస్తాను ఇక్కడ. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/cos తీటా డివైడెడ్ బై tan తీటా అంటే sin తీటా డివైడెడ్ బై cos తీటా - 1 డివైడెడ్ బై ఇక్కడ కూడా అంతే sin తీటా డివైడెడ్ బై cos తీటా, ఈ విధంగా అయితే అయిపోతుంది. cos తీటాని పైకి పంపించేస్తాను. ఇక్కడ మనకు 1 డివైడెడ్ బై cos తీటా ఉంది, ఇక్కడ కూడా మనకు cos తీటా అయితే ఉంది డివైడెడ్ బై, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇది కాబట్టి ఇప్పుడు ఏముంటుంది 1/sin తీటా. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/sin తీటా మైనస్ cos తీటా అనేది పైకి వెళ్ళిపోయింది కాబట్టి cos తీటా డివైడెడ్ బై sin తీటా అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి కింద ఎల్సిఎం అయితే తీయచ్చు sin తీటాని. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ sin తీటా అనేది ఎల్సిఎం తీసిన తర్వాత 1 - cos తీటా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఫార్ములా అయితే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మీరు 1 - cos తీటా ఫార్ములా ఏంటంటే మైనస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సైన్ వస్తుంది. ఓకే, ఆ విధంగా అనమాట. 2 sin స్క్వేర్ తీటా/2 అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది నేను ఫార్ములా వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఓకే, అది ఇక్కడ చూసినట్టయితే అదేవిధంగా sin తీటా ఏంటంటే మనకు 2 sin θ/2 ఇంటూ cos θ/2 ఈ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ పైన కింద అయితే అప్లై చేస్తాను ఇవి రెండు. అప్పుడు మనకు y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 sin స్క్వేర్ తీటా/2 డివైడెడ్ బై 2 sin θ/2 ఇంటూ cos θ/2 ఆ విధంగా అనమాట. 2 క్యాన్సిల్, ఇక్కడ sin స్క్వేర్ తీటా/2 ఉంది, ఇక్కడ sin θ/2 ఉంది, ఒకటి క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకోటి sin θ/2 అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఆ విధంగా. ఇక్కడ మనకి ఏ విధంగా అవుతుందంటే అప్పుడు మనకు చూసుకున్నట్టయితే y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ sin θ/2 డివైడెడ్ బై cos θ/2 అయితే ఉంటుంది. మనకి తెలుసు sin బై cos అంటే tan. tan ఇన్వర్స్ ఆఫ్ tan θ/2 అయితే అవుతుంది అనమాట. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, ఇంకా θ/2 అయితే వచ్చేస్తుంది. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు θ/2.
వై ఈజ్ ఈక్వల్ టు θ/2 అనమాట. ఇక్కడ నేను ఫార్ములా రాశాను, tan ఇన్వర్స్ ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు θ అని అవుతుంది అనమాట. ఆ విధంగా ఓకే. సో అది సో వై ఈజ్ ఈక్వల్ టు θ/2. ఇక్కడ 1/2 అనేది కాన్స్టాంట్ సపరేట్ రాసేద్దాం. ఓకే. సో 1/2 ఇంటూ θగా రాయచ్చు అనమాట. మనకు θ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ మనకు ఎక్స్లోకి రావాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే డిఫరెన్షియేషన్ అప్లై చేయడానికి. అర్థమైంది. మనకు ఇప్పుడు మనకు ఇచ్చిండేది ఎక్స్లలో ఉంది మనకు, కాబట్టి ఇక్కడ మనకు తీటాల్లో ఉండకూడదు. మనం ఏదైతే అనుకున్నామో పుట్టు x ఈజ్ ఈక్వల్ tan θ అనుకున్నాము, θ బదులుగా ఏం రాయొచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ x అనేది రాయొచ్చు. కాబట్టి మనకు ఇక్కడ ఎక్స్ఎల్లోకి అయితే చేంజ్ చేస్తాం. చూడండి, హియర్ θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x, θ ప్లేస్లో tan ఇన్వర్స్ x అయితే పెట్టినట్టయితే y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ tan ఇన్వర్స్ x అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ చేయొచ్చు. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని బోత్ సైడ్ చేసినట్టయితే dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది కాన్స్టాంట్ అలాగే పెట్టేస్తాను ఇంటూ ddx ఆఫ్ tan ఇన్వర్స్ x. ddx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే డైరెక్ట్ అప్లై చేస్తాను, 1/1 + x². అప్పుడు ఏ విధంగా అవుతుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 + x² అవుతుంది అనమాట. ఇది ఓకే. సో ఇదే మనకు dy/dx అయిపోయా ఆ విధంగా. ఓకే. సో ఇది అనమాట. మీరు లేదంటే ఇక్కడ మీరు యాక్చువల్గా ఒక ఫార్ములా ఉంది మనకు, secant θ - 1 tan θ అంటే మనకు tan θ/2 అనేది ఉందన్నమాట. డైరెక్ట్ మీరు ఫార్ములా అప్లై చేసినట్టయితే ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే. సో ఆ విధంగా కూడా చేయొచ్చు, కాకపోతే ఇలాగే చేయాలి. ఇదే మనకు రైట్ ప్రొసీజర్ అనమాట. అర్థమైంది. సో అది ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఇక్కడ మీరు ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పుట్ x ఈజ్ ఈక్వల్ tan θ అని పెట్టినట్టయితే మనకి ఏమొస్తుంది అనేది మీరు కొంచెం రఫ్ వర్క్గా ఫర్దర్గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో మటుకు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో బాగా చేయగలరు అనమాట. అర్థమైంది. అది ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూడండి, గివెన్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 + x అయితే ఉంది, /1 - x అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ కూడా అంతే, x ప్లేస్లో tan θనే పెడతాను. ఓకే. సో ఇక్కడ చూడండి, పుట్ x ఈజ్ ఈక్వల్ tan θ పెడతాను. θ కావాలంటే tan ఈ సైడ్ పంపించండి, tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుందన్నమాట. ఈ విధంగా. సో ఇప్పుడు మనకు పెట్టినట్టయితే x ప్లేస్లో tan θ అని చూడండి, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 + tan θ /1 - tan θ. ఇక్కడ మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది చూడండి, 1 + tan θ /1 - tan θ అంటే మనకు tan ఆఫ్ π/4 + θ అనేది ఉందన్నమాట. ఓకే. ఈ ఫార్ములాని నేను డైరెక్ట్ అప్లై చేస్తాను. సో అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ π/4 + θ అయితే అవుతుందన్నమాట. π/4 అంటే ఎంత మనకు చెప్పండి, 180 degrees / 4. 4 1 is 4 4 is 16 2 4 5 ఓకే 45 degrees అనమాట. అది ఇక్కడ అది ఓకే. సో ఇక్కడ మనకు tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, సో π/4 + θ అయితే అయిపోతుంది. మనకు θ అంటే ఏంటి, మనకి ఇక్కడ చూడండి, θ అంటే మనకు tan ఇన్వర్స్ x అనమాట. అది సో ఇది విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ మనకు. సో హియర్ θ ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ x కాబట్టి, సో y ఈజ్ ఈక్వల్ టు π/4 + tan ఇన్వర్స్ x అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎక్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని బోత్ సైడ్ చేయాలి ఈ విధంగా. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఓకే, dy/dx ఈజ్ ఈక్వల్ టు ddx ఆఫ్ π/4 + tan ఇన్వర్స్ x అయితే అవుతుందన్నమాట. దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. ఇక్కడ π/4 అనేది కాన్స్టాంట్ ఒకటి డిఫరెన్షియేషన్ అప్లై చేసినట్టయితే 0 అయిపోద్ది. ఓకే, 0 ప్లస్ అదేవిధంగా ddx ఆఫ్ tan ఇన్వర్స్ x మనకు తెలుసు, ddx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే మనకు 1/1 + x² ఉందన్నమాట ఫార్ములా. ఓకే, అది సో అదనే డైరెక్ట్ అప్లై చేస్తాను. మీరు కావాల్సింటే రాసుకోండి ఇక్కడ బాక్సుల్లో. ఓకే, నేను పదే చెప్పాను, మీరే రాసేసుకోండి, ఇంకా తెలుసు కదా మీకు అది. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/1 + x² అయితే అవుతుందన్నమాట టోటల్గా. అర్థమైంది. ఇది అంతే. ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఏది పెడితే. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే ఎగ్జామ్లో కూడా అంతే, మీకు ఏది ఎలా చేయాలో తెలియదు కదా. ఓకే, సో ఎగ్జామ్లో క్వశ్చన్ చూడాలి మీరు. ఓకే, క్వశ్చన్ చూసి మీరు ఈ విధంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ వస్తుందా ఏమొస్తుందా అని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరే. అర్థమైందే. అది